రంగారెడ్డి జిల్లా హత్నూరు మండలం బోర్పట్లలోని ఎపిటోరియా ఫార్మా కంపెనీలో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సంయుక్తంగా ఈ కార్యక్రమం జరగనుంది. పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినప్పుడు యాజమాన్యం, కార్మికులు ఎలా అప్రమత్తం అవ్వాలి అనే అంశంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించనున్నారు. కొన్ని జిల్లాల్లో వరదలపై, మరికొన్ని జిల్లాల్లో పరిశ్రమలపై ఈ మాక్ డ్రిల్ రాష్ట్ర వ్యాప్తంగా జరగనుంది. సంగారెడ్డి జిల్లా బోర్పట్లలో జరిగే మాక్ డ్రిల్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినప్పుడు, అదేవిధంగా విపత్తులు వచ్చినప్పుడు, వరదలు కావచ్చు, ఇలాంటివి సంభవించినప్పుడు ప్రజలు కావచ్చు, పరిశ్రమల్లో ఉన్నటువంటి కార్మికులు కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, ఎలా దాన్ని సన్నద్ధం కావాలని తెలిపేందుకు ఈ యొక్క మాక్ ఎక్సర్సైజ్ అనేది ఒకటి చేస్తూ ఉన్నారు. ఇది మనం చూసినటువంటి సంగారెడ్డి జిల్లాలో నుండి ఎపిటోరియా ఫార్మా ఏదైతుందో ఆ కంపెనీలో ఈ రోజున ఈ యొక్క మాక్ ఎక్సర్సైజ్ అనేది జరగబోతా ఉంది. ఇది ఎందుకు చేస్తున్నారు, ఇది ఎప్పుడెప్పుడు చేస్తారు, దీనివల్ల ఎలాంటి అవగాహన కల్పిస్తారని తెలుసుకునేందుకు మనతో పాటు జిల్లా ఫైర్ ఆఫీసర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఒక కార్యక్రమం ఏ విధంగా జరగబోతుంది, ఇది ఎప్పుడెప్పుడు నిర్వహిస్తుంటారు? ఇది ఈరోజు ఎపిటోరియా ఫార్మాలో, బోరపట్ల ఎపిటోరియా ఫార్మాలో ఈ యొక్క మాక్ డ్రిల్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ అంటే ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ కానీ, ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్ కానీ, ఫైర్, పోలీసు అండ్ రెవెన్యూ, తర్వాత హెల్త్ డిపార్ట్మెంటు మొదలైన డిపార్ట్మెంట్లు అన్నీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. ఇన్ కేస్ ఆఫ్ సినారియో అంటే ఏదన్నా అగ్ని ప్రమాదం అంటే కెమికల్కి సంబంధించినటువంటి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ముందస్తుగా ఏ విధంగా దాన్ని అరికట్టాలి, ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేయాలన్న ఉద్దేశం మీద ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఉండే ఉద్దేశంగా దీని యొక్క మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని జిల్లాలోనే వరదలకు సంబంధించి, కొన్ని జిల్లాలోనే మన దగ్గర ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో పరిశ్రమలో జరిగే ప్రమాదాల సంబంధించి జరుగుతూ ఉన్నాయి. ఎన్ని పరిశ్రమల ప్రతినిధులు ఇక్కడ హాజరు కాబోతున్నారు? దరిదాపుగా అంటే మేజర్ అజాడియస్ పరిశ్రమలు ఈ యొక్క జిల్లాలో 50 ఉన్నాయి. ఈ 50 పరిశ్రమలకు కూడా అందరూ కూడా ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. అందరూ కూడా సేఫ్టీ ఆఫీసర్ను దీంట్లో పార్టిసిపేట్ చేయమని చెప్పడం జరిగింది. ఒకవేళ పార్టిసిపేట్ చేయకపోయినా కూడా కంపల్సరీ వాళ్ళ దాంట్లో యాజ్ పర్ ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారంగా, తర్వాత సేఫ్టీ మెజర్స్ ప్రకారంగా ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఈ యొక్క మాక్ డ్రిల్ని వాళ్ళ యొక్క పరిశ్రమలో కంపల్సరీ కండక్ట్ చేయాలని చెప్పేసి మేము సూచిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల మధ్యలో ఏమేమి జరగబోతాయి, ఇక్కడ ఏమేమి చెప్పదలుచుకున్నారు పరిశ్రమలకు సంబంధించిన ప్రతినిధులకు? మీరు అందరూ పరిశ్రమలకు సంబంధించినటువంటి ఓనర్స్కి కానీ, ప్రతినిధులకు కానీ కంపల్సరీ ఈ యొక్క మాక్ డ్రిల్ కండక్ట్ చేయాలి. కండక్ట్ చేస్తే మనకు ఏదైనా రియల్ సినారియో, రియల్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనము ఈజీగా అప్రోచ్ కావచ్చు, ఈజీగా మనము ఫేస్ కావచ్చు, ఈజీగా కంట్రోల్ చేయవచ్చు, ప్రాణ నష్టము, ఆస్తి నష్టం జరగకుండా చూసుకోవచ్చు. కాబట్టి మనకు మెయిన్ ఏంటంటే ఒక ప్రాణం చనిపోయిన తర్వాత తిరిగి రావటం అంటూ జరగదు. ఎందుకంటే దీంట్లో స్కిల్డ్, అన్స్కిల్డ్ పర్సన్స్ పనిచేస్తూ ఉంటారు. కెమికల్ అనేది అజాడేస్, దీంట్లో సాల్వేజ్, స్టోరేజ్, ప్రొడక్షన్ ఏరియా, తర్వాత మిగతా ఏరియాస్ కూడా ఉంటాయి. కాబట్టి ఆల్ ఏరియాస్లో ఈ యొక్క సేఫ్టీ మెజర్స్ కంపల్సరీ మేనేజ్మెంట్ వాళ్ళు తీసుకోవాలి. తీసుకున్న తర్వాతనే ఈ యొక్క ప్లాంట్స్ చాలా స్మూత్గా రన్ చేయాలని చెప్పేసి వాళ్ళకి సూచిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇటు ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదంలో ఉన్నటువంటి కార్మికులకే ప్రమాదం కాకుండా ఈ పరిశ్రమలో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కెమికల్స్ కావచ్చు, వాయువుల ద్వారా కావచ్చు. ఇప్పుడు కేవలం ఇక్కడ కంపెనీ ప్రతినిధులకి, యాజమాన్యాలకే ఇక అవగాహన కల్పిస్తున్నారు దీని ద్వారా. కానీ చుట్టుపక్కల ప్రజలకి ఎలాంటి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తారు మీరు? మేము నిన్నగాక మొన్న ఒకరోజు వచ్చేసి మొత్తం ఈ యొక్క పాయింట్స్ అన్ని గుర్తించడం జరిగింది. దీనికి అంటే ఈ యొక్క ఫ్యాక్టరీలో మాక్ డ్రిల్ చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క ఫ్యాక్టరీకి దూరంగా ఒక 400-500 మీటర్స్ దూరంలో బోరపట్ల అనే విలేజ్ ఉంది. అక్కడికి కూడా దీని యొక్క సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అక్కడి నుంచి కూడా వాళ్ళందరికీ ముందస్తుగా తెలియజేసి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసినాం. అక్కడి నుంచి కొంతమందిని మేము ఎవాక్యువేట్ చేసేసి సేఫ్ జోన్గా ఇక్కడ ఉన్నటువంటి హై స్కూల్ని, రోడ్డు మీద ఉన్నటువంటి హై స్కూల్ని సేఫ్ జోన్గా తీసుకొని ఆ యొక్క ప్రిన్సెస్కి తరలించి వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు మేము చేస్తాం. ఇదే పరిస్థితి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఎపిటోరియా బోర్పట్ల, సంగారెడ్డి జిల్లా బోర్పట్ల నుండి ఎపిటోరియా కంపెనీలో మనం చూస్తున్నాం. సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు ఇక్కడైతే మాక్ డ్రిల్ అయితే నిర్వహిస్తున్నారు. కనీసం 200 మంది. ఎందుకంటే పాషమైలారం, బోర్పట్ల, తర్వాత ఐడియా బొలారం, పటాన్ చెరువు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుండి కొన్ని వందలాది కంపెనీలు ఉన్నాయి. ఆ వందలాది కంపెనీల ప్రతినిధులు, అదేవిధంగా కంపెనీల యజమానులు కూడా ఇక్కడికి రానున్నారు. జిల్లా కలెక్టర్ యొక్క మాక్ డ్రిల్ని ప్రారంభిస్తారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా సాయంత్రం 5 గంటల
గంటల నుంచి ఇక్కడికి రానుంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఈ పారిశ్రామిక ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు ఎట్లా వ్యవహరించాల్సి ఉంటుంది, యాజమాన్యాలు కావచ్చు, దాంట్లో ఉన్న కార్మికులు కావచ్చు, ప్రమాద తీవ్రతను పెంచకుండా తగ్గించి ప్రాణ నష్టం జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు దాని మీదుగా పూర్తి స్థాయిలో కంపెనీల యొక్క యజమానులకు, అదేవిధంగా కంపెనీలో పనిచేసే కార్మికుల ప్రతినిధులకు కూడా అవగాహన కల్పించే ప్రయత్నం అయితే ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు జరగనుంది. కెమెరా పర్సన్ వినోద్తో PV రావు 10 TV బోర్బట్ల నుంచి.